హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము పప్పన్నం ఏ విధంగా చేసుకోవాలో ఈజీ ప్రాసెస్లో త్వరగా అయిపోయేలాగా చూద్దామండి. దానికోసం 1 కప్పు రైస్ను, అదేవిధంగా ఒక హాఫ్ కప్పు వరకే నేను పెసరపప్పును తీసుకుంటున్నానండి. దీంతోపాటు ఒక హాఫ్ కప్పు వరకు కందిపప్పును కూడా యాడ్ చేస్తున్నాను. ఈ 2 కప్పులు కలిపి మనకి 1 కప్ అవుతుంది. అదేవిధంగా 1 కప్పు వరకు రైస్, వీటన్నిటిని మనము పూర్తిగా ఈ విధంగా కలుపుకొని ఇందులోకి వాటర్ అనేది యాడ్ చేసేసుకొని ఒక 3-4 టైమ్స్ మనము వాష్ చేసుకోవాలండి. ఈ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనము ఈ రైస్ మునిగేంత వరకు వాటర్ను పోసుకొని కనీసము ఒక 10-15 మినిట్స్ వరకైనా దీన్ని నానబెట్టుకోవాలి. ఇట్లా నానబెట్టుకోవడం వలన మనకి రైస్ అనేది పర్ఫెక్ట్గా ఈజీగా కుక్ అయిపోతుంది. ఎక్కువ టైం కూడా మనకు పట్టదు కదా. సో ఆ విధంగా మనము యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా వాటర్ పోసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు దీనికి మనం పోపును తయారు చేసుకుందామండి. ఇక్కడ నేను కుక్కర్ని తీసుకున్నాను. ఇందులోకి ఒక 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని ఇందులోకి మసాలా దినుసులను యాడ్ చేసుకోవాలి. మిరియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, అదేవిధంగా మరాఠీ మొగ్గ, బగారా ఆకు ఉంటుంది కదా, అది కూడా మనము ఇందులోకి యాడ్ చేసుకోవాలి. పొడవుగా కట్ చేసుకున్న మిర్చి ఒక 3 వరకు తీసుకున్నానండి. ఈ విధంగా అడ్డంగా కట్ చేసుకొని వీటిని కూడా యాడ్ చేసుకోవాలి. 2 రెమ్మల వరకు కరివేపాకును కూడా ఇందులోకి మనము యాడ్ చేసేసుకుందాం. ఈ విధంగా వీటిని ఆయిల్లో వేపుకోవాలి. దీంతోపాటు టమాటాను ఒక 2 తీసుకున్నానండి, పెద్ద సైజువి. ఇవి కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఇవి త్వరగా మగ్గడానికి మనము సాల్ట్ను కూడా ఒక 1 స్పూన్ వరకు నేను యాడ్ చేస్తున్నాను. కొద్దిగా కసూరి మెంతి, దీంతోపాటు చిన్నగా తరిగిన కొత్తిమీరను కూడా ఇందులోకి యాడ్ చేసేద్దాం. వీటినన్నిటిని కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్ కూడా నేను యాడ్ చేస్తున్నాను. వీటినన్నిటిని బాగా కలుపుకొని ఒక 2-3 మినిట్స్ వరకు మగ్గించేసుకోవాలి. ఎక్కువ మగ్గాల్సిన అవసరం లేదండి, ఆయిల్లో వేగితే సరిపోతుంది. ఈ విధంగా అయినాక మనం ముందుగా నానబెట్టుకున్న పప్పు విత్ రైస్తో పాటు పూర్తిగా ఇందులోకి మనము యాడ్ చేసేసుకుందాం. వీటిని యాడ్ చేసుకొని కొద్దిగా ఆయిల్లో మనము వేంపుకున్నట్టుగా కలుపుకోవాలి. ఒక 2-3 మినిట్స్ వరకు దీన్ని ఈ విధంగా కలుపుకొని వదిలేయాలి. ఎక్కువ కలపకూడదండి, మనకు రైస్ అనేది విరిగిపోతుంది, నాని ఉంది కాబట్టి. ఇప్పుడు దీనికి సరిపడినంత వాటర్ ఎంత అంటే మనము 2 కప్పు వరకు 1 కప్పు రైస్ తీసుకున్నాం, 1 కప్పు పప్పు తీసుకున్నాం కదా. పూర్తిగా 2 కప్పుకి మనము 4 కప్పు కరెక్ట్గా క్వాంటిటీతో మనము యాడ్ చేసామంటే మనకు పర్ఫెక్ట్గా కుక్ అవుతుందండి. నేను ఒక 3 విజిల్ వరకు ఉంచాను అంతే. 3 విజిల్లో మనకి ఇక్కడ పప్పు అన్నం అనేది పూర్తిగా రెడీ అయిపోయింది. మనం దీనికి కాంబినేషన్ పెరుగు తీసుకోవచ్చు, లేదు అంటే మనం తెలంగాణ స్టైల్లో పచ్చి పులుసు ఉంటుంది కదా అండి, మనం కలిపి పెట్టుకున్నది జస్ట్ మరగనీయకుండా పోపు అనేది చేసి ఇందులోకి యాడ్ చేసామంటే చాలా బాగుంటుందండి. మనము ఈ విధంగా ఒక బౌల్ తీసుకొని ప్లేట్లో కాకుండా బౌల్లో తీసుకున్నామంటే చాలా బాగుంటుంది తినడానికి కూడా. సో ఈ విధంగా మనం ప్లేట్లోకి ఈ రైస్ను సర్వ్ చేసుకుందాం. ఒక 2 స్పూన్ వరకు నేను తీసుకున్నాను. ఇందులోకి మనము ముందుగా రెడీ చేసుకున్న పచ్చి పులుసును కూడా పూర్తిగా ఇందులోకి మనము యాడ్ చేసేసుకుందాం. ఈ విధంగా కలుపుకొని తిన్నామంటే అసలు మాటలే లేవండి. ఖచ్చితంగా మీరు
తిని చేసి ఉంటేనే మీకు అర్థమవుతుంది, చెప్పడం కాదు. కానీ చాలా బాగొచ్చిందండి రెసిపీ. చిన్న పిల్లలైతే తినడానికి చాలా ఇష్టపడతారు, పెద్దవాళ్ళు కూడా తినడానికి ఇష్టపడతారు. ఇక్కడ ఏంటంటే మనకి వెజిటేబుల్ లేని టైంలో చేసుకోవచ్చు. రొటీన్గా ఎప్పుడు వెజిటేబుల్స్ తింటూ ఉంటాం కాబట్టి ఈ విధంగా స్పెషల్ చేసుకోవచ్చండి. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు మనము ఈజీ ప్రాసెస్లో తీసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.